అందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి తెలుగు వాచకంలోని రాజధర్మం అనే పద్య పాఠ్యాంశం గురించి మాట్లాడుకుందాం. ఈ పాఠ్య భాగాన్ని సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు అని ప్రసిద్ధిగాంచిన కృష్ణదేవరాయలు రచించారు. వారు రాసిన ఆముక్తమాల్యద అనే ప్రబంధంలో నుంచి ఈ పాఠాన్ని తీసుకోవడం జరిగింది. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అని సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే మరి తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి వర్ణించాడు. అలాంటి శ్రీకృష్ణదేవరాయల చేత రచించబడిన ఆముక్తమాల్యద అనే ప్రబంధంలోని రాజధర్మం అనే పాఠ్యాంశం గురించి ఇవాళ మాట్లాడుకుందాం. ఈ పాఠం గురించి మాట్లాడుకోబోయే ముందు అభ్యసన ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. అభ్యసన ఫలితాలు: పద్యాలను రాగయుక్తంగా పాడగలరు, భావాలను సొంత మాటల్లో వివరించగలరు, మంచి పరిపాలకుల లక్షణాలను తెలుసుకుంటారు, నాయకత్వ లక్షణాలను అలవరుచుకుంటారు, గొప్ప పరిపాలకులు ఎలా ఉండాలో తెలుసుకుంటారు, పాఠంలోని భాషాంశాలను అర్థం చేసుకుని నిత్య జీవితంలో వినియోగించగలరు. రాజధర్మం అనే పాఠ్యాంశం ద్వారా విద్యార్థుల నుంచి ఆశించదగినటువంటి అభ్యసన ఫలితాలను గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భావనా పటం ఒకసారి పరిశీలిద్దాం. రాజధర్మం అనేటువంటి పాఠ్యభాగానికి సంబంధించిన భావనా పటం ఒకసారి పరిశీలించండి. ఈ భావనా పటాన్ని 3 భాగాలుగా విభజిస్తాం: పాఠ్యాంశ చర్చ, అవగాహన, భాషాంశాలు. ఈ పాఠ్యాంశ చర్చలో మళ్ళీ 2 ఉపవిభాగాలు ఉంటాయి: పాఠ్యాంశ పరిచయము, పాఠ్యాంశ బోధన. ఈ పాఠ్యాంశ పరిచయంలో చదవండి, ఆలోచించి చెప్పండి, ఉద్దేశం, కవి పరిచయం, ప్రక్రియ, ప్రబంధం గురించి మనం అక్కడ చెప్పాల్సి ఉంటుంది. అలాగే పాఠ్యాంశ బోధనలో మొత్తం పాఠ్యాంశాన్ని 3 లేదా 4 కాలాంశాలుగా విభజన చేసుకుని పాఠ్యాంశాన్ని మనం బోధించాల్సి ఉంటుంది. ఈ పాఠ్యాంశ బోధనలో పాలకుడు, అతని యొక్క ధర్మాలు, నియమాలు మరియు మంత్రివర్గం, పాలకుడు, ప్రభుత్వ విధానాలు మరియు అధికారుల నిర్వహణ, పాలకుడు, నైతిక విధానాలు మరియు ప్రజా సంక్షేమం ఇత్యాది విషయాలను గురించి మనం విద్యార్థులతో మరి బోధనాభ్యసన కృత్యాన్ని నిర్వహిస్తాం. తర్వాత అవగాహనలో ఇవి చేయండిలో అవగాహన ప్రతిస్పందన కింద ఉన్నటువంటి అంశాలను మనం విద్యార్థులతో సాధన చేయిస్తాం. అలాగే వ్యక్తీకరణ, సృజనాత్మకత అనే అంశం కింద ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులతో చర్చింపచేసి వారి నుండే సమాధానాలను రాబడతాం. ఇక భాషాంశాల్లో పదజాలము, వ్యాకరణాంశాలను గురించి మనం మాట్లాడతాం. ఈ విధంగా రాజధర్మం అనేటువంటి పాఠాన్ని 3 భాగాలుగా మనం భావనా పాఠంలో విభజించుకుని తద్వారా మనం పాఠ్యబోధన చేయాల్సి ఉంటుంది. సరే, ఇక పాఠ్యబోధనలోనికి మనం ప్రవేశించబోయే ముందు కొత్తగా వచ్చినటువంటి టీచర్ హ్యాండ్ బుక్ ఆధారంగా పాఠాన్ని ఏ విధంగా బోధించాలో ఒకసారి సంక్షిప్తంగా తెలుసుకుందాం. ఉన్ముఖీకరణ: విద్యార్థులను పాఠోన్ముఖులుగా చేయడం కోసం ఉపాధ్యాయుడు ఆ పాఠానికి సంబంధించినటువంటి విద్యార్థుల్లో ఉన్న పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం కోసం కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు తయారు చేసుకుని విద్యార్థులను పాఠోన్ముఖులుగా చేయాలి. దానికి 4 నిమిషాల సమయం మనం వినియోగించుకోవాలి. తర్వాత 5 ఉపాధ్యాయ కృత్యంలో మనం ఆ రోజు ఏదైతే అంశం గురించి బోధించాలనుకున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి విషయాన్ని సంక్షిప్తంగా, సూటిగా విద్యార్థులకు 8 నిమిషాల్లో మనం బోధించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత వీడు అంటే జట్టు కృత్యం. ఉపాధ్యాయుడు 8 నిమిషాలు పాఠ్యబోధన చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను విద్యార్థుల చేత వారి చర్చించి రాబట్టేట్టుగా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం విద్యార్థులను జట్టులుగా విభజించి ఆ విద్యార్థుల్లో ఆయా అంశాలను గురించి చర్చించి ఫలానా విషయం గురించి మాట్లాడమని మనం వాళ్ళని ప్రోత్సహించాలి. దానికి 16 నిమిషాలు వినియోగించుకోవాలి. తర్వాత యూడు జట్టు కృత్యం ద్వారా విద్యార్థులు అనేక విషయాలను గ్రహించిన తర్వాత ఇప్పుడు విద్యార్థి కృత్యాన్ని ఉపాధ్యాయుడు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి 8 నిమిషాలు కేటాయించడం జరిగింది. మరి జట్టు కృత్యం ద్వారా విద్యార్థులు ఏదైతే అంశాలను గ్రహించారో ఆ గ్రహించిన అంశాలను మనం
విద్యార్థి కృత్యం ద్వారా విద్యార్థి నుంచి కొన్ని ప్రశ్నల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దీనికి 8 నిమిషాలు కేటాయించడం జరిగింది. తర్వాత మదింపు, పాఠ్యబోధన, ఉపాధ్యాయ కృత్యం, జట్టు కృత్యం, విద్యార్థి కృత్యం పూర్తయిన తర్వాత మరి ఆ రోజు పాఠ్యాంశానికి సంబంధించి మదింపు చేయాల్సిన అవసరం ఉంది. దానికి 4 నిమిషాల సమయం కేటాయించడం జరిగింది. ఇక్కడ బహుళైచ్ఛిక ప్రశ్నలు కానీ, లఘు ప్రశ్నలు కానీ మనం విద్యార్థుల ద్వారా ఆ విషయాలను రాబట్టడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఆకర్షణీయమైనటువంటి బోధనోపకరణాలను తయారు చేసుకుని మూల గ్రంథాలను, ఆధార గ్రంథాలను పరిశీలించి ఆ తరగతికి, పాఠానికి, వారి స్థాయికి తగ్గట్టుగా బోధనా పద్ధతులను మనం ముందుగానే రచించుకుని తద్వారా బోధన చేసి విద్యార్థుల్లో మంచి బోధనాభ్యసన ఫలితాలను మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. సరే, ఈ విధంగా మనం టీచర్ హ్యాండ్ బుక్ ను ఆధారంగా చేసుకుని పాఠ్య బోధన చేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు గమనించగలరు. ఇక పాఠ్యాంశంలోనికి వద్దాం. చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ విదుర నీతిలో నుంచి ఒక పద్యం ఇవ్వడం జరిగింది. విదురుడు మరి కౌరవేశుడైనటువంటి ధర్మరాజుకి రాజధర్మం గురించి, రాజనీతిని గురించి చెప్తున్నటువంటి సందర్భంలో ఒక పద్యం ఇవ్వడం జరిగింది. పద్యం చూద్దాం. బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేషుడు యుక్తి చేత, కార్యసిద్ధిని చెందును కౌరవేశ. తెలివైన వాడు తన యొక్క వివేకాన్ని ఉపయోగించి, బుద్ధిని ఉపయోగించి కార్యాలను సాధించుకుంటాడు. బలవంతుడు, బలం కలిగినటువంటి వాడు తన భుజబలాన్ని ఉపయోగించి మరి విజయాలు సాధిస్తాడు. మరి యోగ్యుడైనటువంటి రాజు తన యుక్తి చేత, ఆలోచన చేత కార్యసిద్ధిని పొందుతాడు అని చెప్పి విదురుడు కౌరవేశుడిని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. మరి పద్యం విన్నాం కదా, దీని మీద ఇచ్చిన ప్రశ్నలు ఒకసారి చూద్దాం. బుద్ధి బలం గొప్పదా, భుజబలం గొప్పదా? ఏదైనా పనిని మనం సాధించటానికి భుజబలం కంటే బుద్ధి బలం చాలా గొప్పది. యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? యోగ్యుడైన రాజు యుక్తితో, ఆలోచనతో తన పనులన్నిటినీ కూడా సకాలంలో చక్కబెట్టుకుంటాడు. అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? ఏ పని అయినా మనం అనుకున్న పనిని సాధించాలి అంటే తప్పనిసరిగా యుక్తితో మనం ప్రయత్నించాలి. అలా యుక్తితో ప్రయత్నించినప్పుడు తప్పనిసరిగా ఆ పని విజయవంతం అవుతుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. ఉద్దేశం: గొప్ప నాయకులుగా ఎదగటానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింప చేయటం ఈ పాఠం ఉద్దేశం. మరి గొప్ప నాయకులుగా దేశానికి మనం విద్యార్థులను అందించాలంటే వారికి అసలు గొప్ప నాయకులుగా ఎదగటానికి ఎలాంటి లక్షణాలు అవసరం, ఎలాంటి సామర్థ్యాలు అవసరమో విద్యార్థులకు తెలియాలి కదా. అప్పుడు కదా వాళ్ళు వాటిని అలవాటు చేసుకునేది. కాబట్టి అవన్నీ కూడా మనం ఈ పాఠం ద్వారా విద్యార్థులకు తెలియజేస్తాం అన్నమాట. సరే, కవి పరిచయం. ఈ రాజధర్మం అనే పాఠాన్ని రాసినటువంటి కవి సాహితీ సమరాంగణ సార్వభౌముడు, మూరురాయర గండడు, ఆంధ్రభోజుడు అనే బిరుదాంకితుడైనటువంటి 16వ శతాబ్దానికి చెందినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని అఖండంగా పరిపాలన చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఈ పాఠ్యభాగాన్ని రచించారు. వారు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవిరాజు. వీరు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తుళువ వంశ ప్రభువు. వీరు సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితులు. మరి స్వయంగా కవి అయి ఉండటం వల్ల అనేక మంది కవి పండితులను వారు పోషించడం జరిగింది. అష్టదిగ్గజ కవులను శ్రీకృష్ణదేవరాయలు పోషించటమే కాకుండా వారి చేత అనేక ప్రబంధాలను రచించి వారిలో ఉన్నటువంటి కవితా జిజ్ఞాసను మరి ప్రోత్సహించడం జరిగింది. అలాంటి శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి రచనలు చూస్తే మదాలస చరిత్ర, సత్యవధూ ప్రేణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలను రచించటమే కాకుండా ప్రసిద్ధి చెందినటువంటి ఆముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించి తెలుగు పాఠకులకు అందించినటువంటి గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఇక ఈ పాఠ్యభాగం దేంట్లోంచి తీసుకుబడింది అంటే ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్దాశ్వాసం నుంచి గ్రహించబడింది. శ్రీకృష్ణదేవరాయల యొక్క కవిత్వాన్ని మనం పరిశీలిస్తే వారి రచనల్లో సామాన్య జనుల జీవితాల్లో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి.
రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో మనకి ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తాయి. ఇది కవి పరిచయము. ఇక ఈ పాఠ్యభాగం ఏ ప్రక్రియకి చెందింది అంటే ప్రబంధం అనే ప్రక్రియకి చెందింది. ప్రబంధము అంటే ప్రకృష్టమైన గొప్పదైన బంధం కలది ప్రబంధము. ఏంటి అసలు ప్రబంధము అంటే పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా ఒక చిన్న కథాంశాన్ని గ్రహించి అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేదే ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ ప్రబంధం అనేటువంటి పదాన్ని నన్నేచోడుడు కుమార సంభవంలో ఉపయోగించినట్టుగా చెప్తారు. అలాగే ఎర్రన గారికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా ఉంది. అలాగే తిక్కన తాను రాసినటువంటి భారతాన్ని ప్రబంధ మండలిగా పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో వచ్చినటువంటి కావ్యాలను ప్రబంధాలుగా పిలవటం పరిపాటి. ఆ రోజుల్లో మరి అనేకమైనటువంటి ప్రబంధాలు వచ్చి తెలుగు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మరి నన్నేచోడుడు తన యొక్క కుమార సంభవంలో ప్రబంధం యొక్క లక్షణాల గురించి చెప్తూ ప్రబంధంలో 18 రకాలైనటువంటి వర్ణనలు ఉండాలి. శృంగార రసం కానీ, వీర రసం కానీ ప్రధాన రసంగా ఉండాలి. మిగతా రసాలు అంగీరసాలుగా ఉండాలి. అలాగే ఏం చెప్తారు ఆయన 18 రకాల వర్ణాల గురించి చెప్తే ఒక పద్యమే చెప్పారు ఆయన. వన జల కేళి రవి శశి తనయోదయ మంత్రగతి రతి క్షితిప రణాంబునుదీం మధురురు పురోద్వాహ నగ విరహ ద్యూత వర్ణనాష్టాదశమున్ అని ఈ ప్రబంధం 18 రకాలైనటువంటి వర్ణనలు ఉండాలయా. 36 అలంకారాలను ఉపయోగించాలి. ఆశ్వాసాలు కలిగి ఉండాలి. శృంగార రసం కానీ, వీరరసం కానీ ప్రధాన రసంగా ఉండాలి. ఆ విధంగా ప్రబంధ రచన చేయాలి అని చెప్పి పూర్వ కవులు చెప్పడం జరిగింది. ఇలాగా మరి వస్తువైక్యం ఉండాలి, ఏకనాయకత్వం ఉండాలి. ఇవన్నీ ఉన్నదాన్ని మనం ప్రబంధంగా చెప్పుకుంటూ ఉంటాం. మరి రాయల కాలంలో వచ్చినటువంటి కావ్యాలన్నీ కూడా ప్రబంధాలే. దాంట్లో ఒకటి ఆముక్త మాల్యద. ఆ ఆముక్త మాల్యద చతుర్దాసంలో నుంచి ప్రస్తుత పాఠ్యభాగం తీసుకోవడం జరిగింది. నేపథ్యం: యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి వనవాసం చేయడానికి వెళుతూ కుమారుడికి రాజధర్మాలను బోధించే సందర్భంలో ఈ పాఠ్యభాగం ప్రారంభమవుతుంది. సుదీర్ఘకాలం పాటు ప్రజలను ఎంతో చక్కగా పరిపాలన చేసినటువంటి యమునాచార్యులు మరి ఇక తన పరిపాలనా బాధ్యతలన్నిటినీ కూడా, రాజ్య బాధ్యతలన్నిటినీ కూడా కుమారుడికి అప్పచెప్తూ, మరి కుమారుడికి అయ్యా రాజనీతి ఇలా ఉంటుంది, ఇది రాజధర్మము, దీన్ని ఆధారంగా చేసుకుని నువ్వు పరిపాలన చెయ్యి అని చెప్పి కుమారుడికి ఉపదేశిస్తున్నటువంటి సందర్భంలో మన పాఠ్యభాగం అనేటువంటిది ప్రారంభం అవుతుంది. సరే, ఈ పాఠంలోనికి వెళదాం. రాజు ఎలా ఉండాలి? ప్రజల రక్షణ బాధ్యత రాజుదే. రాజుగారు ఆశ్రిత జనవత్సలుడై, ఆపన్నివారకుడై వ్యవహరించాలి. మిక్కిలి జాగరూకుడై ఉండాలి. చెడు మనస్తత్వం ఉన్న వారికి బాధ్యతలు అప్పగించకూడదు సుమా. కాబట్టి కుమారా, నువ్వు చాలా జాగ్రత్తగా పరిపాలన చెయ్యి. ప్రజల యొక్క రక్షణ బాధ్యత అంతా నీదే. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క కష్టాలు తీర్చాల్సినటువంటి బాధ్యత కూడా నీ మీదే ఉంది అని చెప్తూ, ఏ పట్టున విసువక రక్షాపరుడవు కమ్ము ప్రజల చక్కి విపన్నులు కూపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్. ఏ పట్టున విసువక రక్షాపరుడవు కమ్ము ప్రజల చక్కి విపన్నులు కూపెట్టిన విని తీర్పుము కాపురుషుల మీద కార్యభరంబులు ఎడకు అని చెప్తున్నాడు. ఓ కుమారా, ఏ సందర్భంలో కూడా, ఏ సమయంలో కూడా విసువక, విసుక్కోకుండా, విసుగు చెందకుండా ప్రజల చక్కి,
ప్రజల ఎడల సానుకూల దృక్పథం కలిగి వాళ్లకు రక్షాపరుడవు కమ్ము. వారి యొక్క రక్షణ బాధ్యతలను నువ్వు చేపట్టు, వారిని కంటికి రెప్పలాగా కాపాడు, క్షాత్ర ధర్మాన్ని నిర్వర్తించు అని చెప్పారు. అలాగే విపన్నులకు పెట్టిన విని తీర్పుము. ఎవరైనా ఆపదల్లో చిక్కుకుని ఆపదలు చుట్టుముట్టగా అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చెప్పి నిన్ను ఎవరైనా ఆశ్రయించినట్లయితే వాళ్ళ బాధలను విను, వాళ్ళ బాధలను ఆలకించు, దానికి ఏదైనా ఒక పరిష్కారం నువ్వు చూపించు. విపన్నులకు పెట్టిన విని తీర్పుము, వాటిని పరిష్కరించుము. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యభరంబులు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యతలను కాపురుషుల మీద, చెడ్డవారి మీద ఇడకు, వారికి అప్పగించకు అని చెప్పి మరి యమునాచార్యులు తన కుమారుడికి రాజనీతి ధర్మాన్ని బోధించడం జరిగింది. కుమారా, పాలకుడు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. ఆపదలో ఉన్న వాళ్ళు తనను ఆశ్రయించి తమ బాధలు చెప్పుకున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన కార్యక్రమాలను, బాధ్యతలను చెడ్డవాళ్లకు అప్పగించకూడదు సుమా అని చెప్పి మరి తండ్రి కుమారుడికి చెప్పాడు. చెప్తూ తర్వాత ఏమంటారంటే, ఎవరెవరిని ఏ ఏ సందర్భాల్లో ఏ ఏ పదవుల్లో నియమించాలో రాజుకు తెలిసి ఉండాలయా. అర్హతను బట్టి క్రమానుపద్ధతిని అనుసరిస్తూ మరి ఆయా ఉద్యోగులకు పదవిని కట్టబెట్టాలి. అలా కట్టబెట్టకుండా తద్భిన్నంగా గనక మనం ప్రవర్తిస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త సుమా అని చెప్తూ, మొదల పెనిచి పిదప కుదియింపన్ ఎవ్వాడు తనదు తొంటిహీన దశతలంపడు అలుగు కాన శీలమరయుచున్ క్రమ వృద్ధిన్ పెనిచి వేళ వేళ పనులు గొనుము. మొదలన్ పెనిచి పెదపన్ కుదియింపన్ ఎవ్వాడు తనదు తొంటిహీన దశన్ తలంపడు అలుగున్ కాన శీలము అరయుచు క్రమవృద్ధిన్ పెనిచి వేళవేళన్ పనులు కొనుము. ఓ కుమారా, ఎంత అర్హత కలిగినటువంటి వాడైనా, ఎంత మంచివాడినైనా కానీ మొదటిలో పెనిచి ఉన్నత స్థాయిలో ఉంచి, పెదపన్ అనంతరము తరువాత ఆ స్థాయి నుంచి తగ్గిస్తే, కుదింపన్ తగ్గించినట్లయితే ఎవ్వరు కూడా తన యొక్క పూర్వం యొక్క హీనదశను అల్పదశను తలంపుడు దాని గురించి ఆలోచనే చేయడు. అయ్యో, రాజుగారు మనకి ఉన్నత పదవిని ఇచ్చారు కదా, ఇప్పుడు దిగమంటున్నారు కదా, దిగుదాము అని ఆలోచన చేయడనమాట. ఆలోచన చేయకపోగా అలుగున్, రాజు పట్ల ద్వేషాన్ని కలిగి ఉంటాడు, రాజు పట్ల కోపాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి శీలము అరయుచు, ఆయా ఉద్యోగుల యొక్క, వ్యక్తుల యొక్క ప్రవర్తనను గమనిస్తూ, క్రమవృద్ధిని ఒక్కసారిగా కాకుండా క్రమానుసారంగా, క్రమానుగతంగా వాళ్లను పెంచి వాళ్లకు ఉన్నత స్థాయినిచ్చి వేళవేళన్ ఆయా సమయానికి తగ్గట్టుగా పనులను కొనము, నీ యొక్క పనులు పూర్తి చేయించుకో కుమారా అని చెప్పి మరి యమునాచార్యులు తన కుమారుడికి చెప్తున్నటువంటి సందర్భము. మరి రాజ్యానికి రాజు ఎంత ముఖ్యమో మంత్రి అంతే ముఖ్యం. పరిపాలన సవ్యంగా సాగాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలన్నా నేర్పరి అయిన మంత్రి అవసరం. కడుజనువాడనై పురుష కార్యదక్షుడనైన మంత్రి పెంపడరగా అని తిక్కన గారు చెప్పినట్టు, రాజు సమర్థవంతంగా పరిపాలన చేయాలి అంటే అతి సమర్థుడైనటువంటి, కఠినత్వం కలిగినటువంటి, దక్షత కలిగినటువంటి మంత్రి తప్పనిసరిగా అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి మంత్రిని నియమించుకో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తద్భిన్నంగా గుణాతీతుడైనటువంటి, గుణహీనుడైనటువంటి మంత్రిని గనక నియమించుకుంటే తర్వాత అనేక ఇబ్బందులు పాల్పడాల్సి వస్తుంది. కుమారా, జాగ్రత్త ఉండు అని చెప్తూ ఇలా చెప్తున్నాడు అనమాట. నీతింతాన తలంచి చేయన్ పని కానీ కాకపోని బలవ్రతార్థాఢ్యత నెమ్మి నుండక ఒరు ప్రోవన్ మంత్రియంచున్ గుణాతీతున్ గుమ్మడికాయ ఎంతయగు ముత్యంబై మనం వేర్పున్ అట్లే తానాతని చేతిలో
బ్రతుకు వాడే యౌజుమి మీదటన్ నీతిన్ తాన తలంచి చేయన్ పని కాని కాకపోని బలవ్రాతార్థాఢ్యత నెమ్మి నుండక ఒరు ప్రోవన్ మంత్రియంచున్ గుణాతీతున్ గుమ్మడికాయ ఎంతయగు ముత్యంబై మనం బేర్పన్ అట్లే తానాతని చేతులోన్ బ్రతుకు వాడే ఔజుమీ మీదటన్ నీతిన్ తానన్ తలంచి చేయన్ పని కాని కాకపోని బలవ్రాత అర్ధ ఆఢ్యతన్ నెమ్మిన్ ఉండక ఒరున్ ప్రోవన్ మంత్రి అంచు గుణ అతీతున్ గుమ్మడికాయ అంత అగు ముత్యంబు అయి ముత్యంబై మనంబు ఏర్పన్ అట్లు తానే అతని చేతిలో బ్రతుకువాడే అవున్ సుమి మీదటన్. రాజు మరి ఏం చేయాలి అంటే రాజనీతిని అనుసరించి రాజధర్మాన్ని అనుసరించి కొన్ని పనులు తనకు తానుగానే చేసుకోవాలి. అలా చేసుకునేటువంటి క్రమంలో ఆ పనులు ఒక్కొక్కసారి పూర్తవుతాయి, ఒక్కొక్కసారి పూర్తి కాకపోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా రాజుగారికి బలవ్రాత అర్ధ ఆఢ్యత ఉంటుంది కాబట్టి, అపారమైనటువంటి సైన్యం ఉంటుంది, అపారమైనటువంటి ధనం ఉంటుంది కాబట్టి వాటి యొక్క సహాయము చేత, వాటి యొక్క ఆధిక్యత చేత మరి అతడు పనులు కొనసాగించుకోవాలే తప్ప నెమ్మి ఉండక మెదలకుండా ఉంటూ గుణాతీతున్ గుణహీనుడైనటువంటి గుణములకు అతీతుడైనటువంటి వాడిని ఒకడిని తీసుకుని వచ్చి మంత్రిని చేసి గనక చేసినట్లయితే వాడు గుణాతీతుడు అవటం వల్ల వాడు రాజుకి ఏ విధంగా కూడా ఉపయోగపడకుండా గుమ్మడికాయంత ఎగుముత్యంబై గుమ్మడికాయంత ముత్యములాగా వాడు మనసుకు మిక్కిలి వ్యధను కలిగిస్తూ ఉంటాడు. ఎంత ముత్యమైతే అయినప్పటికీ కూడా చిన్నగా ఉంటే ముద్దుగా ఉంటుంది, చిన్నగా ఉంటే అందంగా ఉంటుంది, చిన్నగా ఉంటే అలంకారంగా ఉంటుంది. కానీ అలాంటి ముత్యం గుమ్మడికాయంత ఉంటే దాన్ని మనం ధరించగలమా? దాన్ని మనం భరించగలమా? దాన్ని మనం అలంకరించుకోగలమా? అలంకరించుకోలేం కదా. కాబట్టి గుణాతీతుడైనటువంటి మంత్రి ఎలాంటి వాడయ్యా అంటే గుమ్మడికాయంత ముత్యము లాంటి వాడు. అది చూసి ఆనందించడానికి తప్ప అలంకరించుకోవడానికి ఉపయోగపడదు. గుణాతీతుడైనటువంటి మంత్రి పేరుకు ఉంటాడు కానీ అతడి వల్ల రాజుకు కానీ రాజ్యానికి కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి యోగ్యాయోగ్యతలను ఎరిగి సమర్థుడైనటువంటి దక్షుడైనటువంటి వాడినే మంత్రిగా నియమించుకోవాలి సుమా. అలా చేయకుండా ఉన్నట్లయితే వాడు మనసుకు మిక్కిలి వ్యధను కలిగిస్తాడు. అంతేకాకుండా తాను అతని చేతిలో, ఆ మంత్రి చేతిలోనే, ఆ మంత్రి మీదనే ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది, మంత్రి మీదనే ఆధారపడవలసి ఉంటుంది. తనకి పరిపాలన మొత్తం కూడా గుణహీనుడైనటువంటి మంత్రిని ఆధారంగా చేసుకునే చేయాల్సి ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మంత్రిని నియమించుకోవాల్సినటువంటి బాధ్యత రాజు గారు మీద ఉన్నది. రాజుకు తగిన మంత్రి అవసరం. తగిన మంత్రి దొరక్కపోతే రాజు తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. ఆ పనులైనా కాకపోయినా ధనబలాలు ఉంటాయి కనుక ఇబ్బంది ఉండదు. ఇలా కాకుండా గుణహీనుడైన వాడిని మంత్రిని చేస్తే అతడు రాజుకు లోబడి ఉండడు, పైగా రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి గుమ్మడికాయ ఎంత ముత్యం లాంటివాడు కనుక అతడు ప్రమాదకరం. మంత్రి లేకుండానైనా రాజ్యం నడుస్తుంది, కానీ గుణహీనుణ్ణి మాత్రం మంత్రిని చేయకూడదు అని చెప్పి కుమారుడికి యామనాచార్యులు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పద్యాలన్నీ కూడా చిన్న పద్యాలు, వాటిని పరీక్షల్లో కూడా ఇస్తారు. ఆ పద్యం మీద ఒక 4 ప్రశ్నలు ఇస్తారు. పద్యం చదివి భావాన్ని అర్థం చేసుకుని వాటికి సమాధానాలు విద్యార్థులు రాయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా విద్యార్థులను మనం ఆ పద్యాలకు భావాలను తెలుసుకునేటట్టుగా, ప్రశ్నలకు సమాధానాలు రాసేటట్టుగా మనం ప్రోత్సహించినట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ గుమ్మడికాయంత ముత్యం అనే జాతీయాన్ని వివరించడం జరిగింది. చూడండి, అంటే ధరించడానికి వీలు కానంత పెద్ద ముత్యం. గుమ్మడికాయంత ముత్యాన్ని ధరించిన వాడు మోయలేక ఎలా బాధపడతాడో, గుణహీనుడైన గుణహీనుణ్ణి మంత్రిగా చేస్తే రాజు కూడా అలా బాధపడతాడని భావన. చూసారా శ్రీకృష్ణదేవరాయలు ఎంత
సహజమైనటువంటి వాస్తవానికి దగ్గరున్నటువంటి అలంకారాన్ని, జాతీయాన్ని ఇక్కడ ఉపయోగించాడు అంటే మరి గుణహీనుడైనటువంటి మంత్రిని గుమ్మడికాయంత ముత్యంలాగా పోల్చడం జరిగింది. ఇది శ్రీకృష్ణదేవరాయలో మనం గమనించదగినటువంటి ఆలంకారికత అని మనం చెప్పవచ్చు. తర్వాత పద్యం చూద్దాం. ధనం ముఖ్యము కేవలము ఏ పనికిన్ రాదు, ఆస్తగలిగి పలువురు ప్రభువుల్ పనిసేయక తద్వశ్యంభునకు అలోభాండు సంశయముల్ ఋతము చెలులు. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అన్ని పనులు డబ్బుతో సాధ్యం అవుతాయి అనుకోవటం మూఢత్వం. కాబట్టి ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. డబ్బు ఉంటే కొండ మీద కోతినైనా దించుతాము అంటారు, కానీ అది అన్ని వేళలా సాధ్యమయ్యేటువంటి పని కాదు. కాబట్టి రాజుగారు ఏం చేయాలి అంటే అధికారుల యొక్క సహాయం కూడా తీసుకోవాలి. ఆస్త కలిగి పలువురు ప్రభువులు పనిచేయక, ఆసక్తిని కలిగి అధికారులు రాజ్య నిర్వహణలో భాగస్వాములు గనక కాకపోతే రాజ్యం అధోగతి పాలవుతుంది. కాబట్టి రాజ్యపాలనలో రాజుగారికి అధికారుల యొక్క, ఉద్యోగుల యొక్క సహాయం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి దాన్ని గమనించినటువంటి రాజు ఆ ఉద్యోగుల యొక్క, ఆ అధికారుల యొక్క అనుకూలతను పొందటానికి, వారిని వశం చేసుకోవడానికి వీలైనటువంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలోభ, ఉద్యోగుల పట్ల రాజు పిసినారితనం లేనివాడిగా ఉండాలి. వారి పనికి తగ్గట్టుగా వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎంతో పని చేయించుకుని తక్కువ వేతనం గనక ఇస్తే ఉద్యోగి నిరాశ చెంది నిస్పృహలతో పని చేయడు, పురోగతి ఉండదు. కాబట్టి రాజులు ఉద్యోగుల యొక్క పనికి తగ్గట్టుగా చక్కని వేతనాన్ని ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళను ఆనందింపచేయాలి. అంతేకాకుండా రాజు తన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి ఉద్యోగుల మీద తన పెత్తనం చెలాయిస్తే, ఉద్యోగుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే ఎవరు కూడా ఉద్యోగాలు సరిగ్గా చేయరు. కాబట్టి వాళ్ళ పట్ల సామరస్య భావనతో ఉండాలి, అలాగే యథార్థ భావనతో ఉండాలి. వాళ్ళ పట్ల స్నేహభావంతో గనక మనం ఉన్నట్లయితే రాజు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు వ్యవహరించిన ఆయనా అని చెప్పి యమునాచార్యులు కొడుకు చెప్తున్నాడు. ఉద్యోగులు ఆసక్తిగా పని చేయటానికి తగిన వేతనం ఇవ్వాలి. వాళ్ల పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండకూడదు. సత్ప్రవర్తన, నిబద్ధత కలిగి ఉండాలి, మిత్రత్వం కలిగి ఉండాలి. అలా ఉండు నాయనా అని చెప్పి యమునాచార్యుల కుమారుడికి చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మనం ఉపాధ్యాయ కృత్యాన్ని 8 నిమిషాలు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులను కొన్ని జట్టులుగా విభజించి వారితో జట్టు కృత్యం వీడు కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. పద్యాలకు భావాలను గ్రహించమని కానీ, కఠిన పదాలకు అర్థాలు గ్రహించమని కానీ, భావాలను సొంత మాటల్లో రాయమని కానీ, ప్రకృతి వికృతులు గ్రహించమని కానీ, నానార్థాలు గ్రహించమని కానీ మనం చెప్పాలి. అలాగే విద్యార్థులు పరస్పరం చర్చించుకుని అందులో ఉన్నటువంటి విషయాలను వెలికి తీయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ దిశగా మనం విద్యార్థులను ప్రోత్సహించాలి, వాళ్ళకు మనం మార్గదర్శకం ఇవ్వాలి. వాళ్లకు వెన్నంటి మనం ప్రోత్సాహాన్ని అందిస్తే తప్పనిసరిగా విద్యార్థులంతా కూడా జట్టు కృత్యంలో ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ఆ కృత్యాన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జట్టు కృత్యాన్ని 16 నిమిషాలు ఉపాధ్యాయుడు అత్యంత సమర్థతతో నిర్వహించాలి. మరి 40 నిమిషాల పీరియడ్లో సింహభాగము జట్టు కృత్యమే. కాబట్టి ఏ ఉపాధ్యాయుడైతే ఈ జట్టు కృత్యాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తాడో ఆ పాఠానికి సంబంధించిన ఫలాలు విద్యార్థులకు చేరతాయని మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా జట్టు కృత్యం నిర్వహించిన తర్వాత మళ్ళీ యూడు కృత్యాన్ని చేయాలి, అంటే విద్యార్థి కృత్యాన్ని చేయాలి. ఇక్కడ విద్యార్థి కృత్యం చేసే సందర్భంలో విద్యార్థి ఏం గ్రహించాడో మనం వ్యక్తిగతంగా ప్రశ్నల ద్వారా మన విద్యార్థి నుంచి ఆ విషయాలను రాబట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ పాఠం తీసుకుంటే అర్థాలు: కాపురుషుడు అంటే చెడ్డవాడు, ఆస్థ అంటే విశ్వాసం, కార్యము అంటే పని, శీలము అంటే మంచి ప్రవర్తన. ఇలాంటి విషయాలను మనం విద్యార్థుల నుంచి రాబట్టాలి. అలా రాబట్టిన తర్వాత పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. కాపురుషుడు అంటే చెడ్డవాడు, దుష్టుడు. కార్యము అంటే పని, కర్జము. శీలము అంటే మంచి నడత, పవిత్ర చరిత. హీనము అంటే తక్కువైనది, అధమం.
అనే పర్యాయ పదాలు విద్యార్థుల నుంచి మనం రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కడైనా వాళ్ళకి కాస్త కష్టం అనిపిస్తే వాళ్ళకి మనం వాక్య ప్రయోగాల ద్వారా ప్రోత్సాహం అందిస్తే తప్పనిసరిగా వాళ్ళు సమాధానాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. సరే, పాఠం అంతా విన్న తర్వాత మదింపునకు 4 నిమిషాలు మనం కేటాయించాలి. ఇక్కడ మూల్యాంకనానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం పరిశీలిద్దాం. కృష్ణదేవరాయలు రాసిన ప్రబంధం ఆముక్తమాల్యద, మనుచరిత్రము, వసుచరిత్రము, పాండురంగ మాహాత్మ్యం. సరైన సమాధానం ఆముక్తమాల్యద. మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా. రెండవ ప్రశ్న, రాజు బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? చెడ్డవారికి, మోసగారికి, నమ్మకమైన వారికి, బలమైన వారికి. ఎవరికి? నమ్మకమైన వారికి అప్పగించాలి. ఎటువంటి మంత్రి వల్ల రాజ్యానికి ప్రమాదకరం? విద్యాహీనుడైన మంత్రి, ధనహీనుడైన మంత్రి, మోసగాడైన మంత్రి, గుణహీనుడైన మంత్రి. గుణాతీతుడు అంటే గుణహీనుడైనటువంటి మంత్రి వల్ల రాజ్యానికి ప్రమాదకరం మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ సరైనటువంటి సమాధానం గుణహీనుడైన మంత్రి. చిట్ట చివరిది, ఈ పాఠంలో రాజధర్మాన్ని తెలుపుతున్నది ఎవరు? ఏ యామునాచార్యుడు, బి శ్రీరామమిశ్రుడు, సి కుమారుడు, డి విష్ణుచిత్తుడు. సరైన సమాధానం యామునాచార్యుడు. అర్థమైంది కదండి. తర్వాత రాజధర్మం అనేటువంటి పాఠం చివరిలో శ్లేషాలంకారము, యమకాలంకారం అనే 2 అలంకారాలను ఉదాహరించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మారినటువంటి ప్రశ్నపత్రంలో బ్లూ ప్రింట్ ఆధారంగా కనుక మనం చూసినట్టయితే అలంకారానికి ఎప్పట్లాగా 2 మార్కులే ఉన్నప్పటికీ కూడా రాసే విధానంలో కొంత మార్పు తీసుకొచ్చారు. ఇచ్చినటువంటి వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి లక్షణ సమన్వయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ ఉపాధ్యాయులు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇచ్చినటువంటి వాక్యంలో అలంకారాన్ని గుర్తించడమే కాకుండా విద్యార్థుల చేత ఆ అలంకారం యొక్క లక్షణ సమన్వయం కూడా చేసేటట్లుగా విద్యార్థులకు తగిన తర్ఫీదు మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీన్ని గుర్తెరుగుతారని చెప్పి భావిస్తూ శ్లేష అలంకారం గురించి చెప్పుకుందాం. అనేక అర్థాలు గల శబ్దాలను ప్రయోగించినట్లయితే శ్లేషాలంకారము అంటారు. దీనికి సంస్కృతంలో నానార్థ సంశ్రయ శ్లేష అని నిర్వచనం ఉంది. 2 లేదా అంతకంటే ఎక్కువ అర్థాలను ఆశ్రయించుకొని ఉండటాన్ని శ్లేషాలంకారము అంటారు. నానార్థాలను గనక మనం ప్రయోగించినట్లయితే, విభిన్న అర్థాలను కలిగిన శబ్దాలను గనక మనం ప్రయోగించి పద్యం కానీ, కవిత కానీ, గేయం కానీ రాసినట్లయితే దాన్ని శ్లేషాలంకారము అంటారు. ఈ శ్లేషను ఉపయోగించే పింగళి సూరన, రామరాజభూషణుడు లాంటి కవులు ద్వ్యర్థి, త్రిర్థి కావ్యాలను రచించారు. అంటే ఏకంగా కావ్యం మొత్తం 2-3 అర్థాల్లో ఉంటుందన్నమాట. పింగళి సూరన రచించిన రాఘవ పాండవీయం ద్వ్యర్థి కావ్యాల్లో ప్రముఖమైనటువంటిది. ఈ రాఘవ పాండవీయాన్ని మనం చూసినట్లయితే ఒకసారి చదివితే రామాయణ అర్థం వస్తుంది, మరొకసారి చదివితే భారతార్థం వస్తుందన్నమాట. ఎంతటి శబ్దాధికారం, ఎంతటి పదజాలము, ఎంతటి నైఘంటిక జ్ఞానం ఉంటే తప్ప మరి కవులు ఇలాంటి సాహసానికి పాల్పడరు. అయినా కానీ ఎంతో ఉత్సాహంతో వాళ్ళు ఆ రోజుల్లో ద్వ్యర్థి కావ్యాలు, త్రిర్థి కావ్యాలు, చతురర్థి కావ్యాలను కూడా రాసి తమ యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడం జరిగింది. అలాంటి వాటిలో ప్రప్రథమమైనటువంటిది రాఘవ పాండవీయం. ఇలాంటి కావ్యరచన చేయాలి అంటే వాళ్ళకు నానార్థాల మీద అపారమైన అధికారం ఉండాలి. అక్కడ మనకి శ్లేషాలంకారం ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక చూద్దాం. శ్లేషాలంకారానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలను మనం పరిశీలిద్దాం. రాజు కువలయానందకరుడు. రాజు అంటే పరిపాలకుడు, కువలయము అంటే భూమి, ఆనందకరుడు అంటే ఆనందాన్ని కలిగించేవాడు. చక్రవర్తి తన పరిపాలన చేత భూమికి ఆనందాన్ని కలిగిస్తాడు అని ఒక అర్థం. రెండవ అర్థాన్ని పరిశీలిస్తే రాజు అంటే చంద్రుడు, కువలయము అంటే కలువ. చంద్రుడు తన కిరణ ప్రసరణ చేత కలువ పూలను వికసింపచేస్తూ వాటికి ఆనందాన్ని కలిగిస్తాడు. చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగిస్తాడు అనేటువంటిది రెండవ అర్థం. ఇక్కడ రాజు అనే పదానికి పరిపాలకుడు, చంద్రుడు అనే 2 అర్థాలు ఉన్నాయి. కువలయం అనే పదానికి భూమి, కలువ అనే 2 అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 అర్థాలు కలిగినటువంటి పదాలను ప్రయోగించారు కాబట్టి ఇది శ్లేష అలంకారం కిందకి వస్తుంది.
ఇక రెండో ఉదాహరణ చూద్దాం. నీవేల వచ్చెదవు, నీవు ఏల వచ్చెదవు. ఇక్కడ ఏల అంటే పరిపాలించటానికి అని ఒక అర్థము, ఏల అంటే ఎందుకు అని మరొక అర్థం. ఈ యొక్క రెండు అర్థాలు కలిగిన ఈ పదాన్ని ప్రయోగించటం వల్ల ఇది శ్లేష అలంకారం కిందకి వస్తుంది. అలాగే చేమకూర వెంకట కవి గురించి తెలియని తెలుగు పాఠకులు ఉండరు కదా. అలాంటి చేమకూర వెంకట కవి తెలుగులో సారంగధర చరిత్ర అనే అద్భుతమైనటువంటి కావ్యాన్ని రాశారు. దాంట్లో ఇలాంటి శబ్దాలంకారాలను కానీ, మనం చెప్పుకోబోతున్నటువంటి శ్లేష అలంకారాలు లాంటి ప్రయోగాలు అనేకం చేయడం జరిగింది. మరి ఆ సారంగధర చరిత్రలో శ్లేషాలంకార ప్రయోగం ఒకటి కనిపిస్తుంది. సారంగధరుడితో చిత్రాంగి మాట్లాడుతున్న సందర్భంలో, ఓ సారంగధర, నా కుమారుడవు, నీవు నాకు పుత్రుడవయ్యా అని చెప్పిందట. దీంట్లో ఉన్నటువంటి మరొక అర్థం, నిగూఢ అర్థం ఏంటంటే, సారంగధర, నాకు మారుడవు నీవు, నాకు నువ్వు మన్మధుడితో సమానమైనటువంటి వాడివి, నా మనస్సు నీ మీద లగ్నమై ఉంది అని చెప్పి మరొక అర్థం అన్నమాట. ఈ విధంగా నా కుమారుడవు, నా పుత్రుడవు అని ఒక అర్థమైతే, నాకు మారుడవు, నాకు మన్మధుడవు అని రెండవ అర్థం. ఈ విధంగా రెండు అర్థాలు కలిగినటువంటి పదాన్ని ప్రయోగించడం వల్ల ఇది శ్లేషాలంకారం అవుతుంది. అలాగే ఇంకొకటి, మిమ్ము మాధవుడు రక్షించుగాత, మిమ్ము మాధవుడు రక్షించుగాత, మిమ్ము మా లక్ష్మీదేవి యొక్క ధవుడు భర్త అయినటువంటి విష్ణుమూర్తి రక్షించుగాత, కాపాడుగాక అని ఒక అర్థం. ఇదే పదాన్ని మరొక రకంగా విరిస్తే, మిమ్ము ఉమాధవుడు రక్షించుగాత, మిమ్ము ఉమాపతి అయినటువంటి పార్వతీపతి అయినటువంటి ఆ శివుడు రక్షించుగాత. ఉమాధవుడు, మాధవుడు అనే రెండు అర్థాలు ఇక్కడ ప్రయోగించడం జరిగింది కాబట్టి ఇది శ్లేష అలంకారము. ఇక కవికుల గురువు అయినటువంటి కాళిదాసు తన యొక్క కావ్య రచన ఆరంభంలో జగతఃపితరవు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ వాళ్ళకు నమస్కరిస్తూ, వాగర్ధవివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని ప్రార్థన చేశారు. దీంట్లో చూస్తే మనం ఈ సమస్త జగత్తుకు కూడా తల్లిదండ్రులు అయినటువంటి ఓ పార్వతీ పరమేశ్వరులారా మీకు నమస్కారము అని అందరికీ తెలిసినటువంటి అర్థం. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటంటే, పార్వతీ పరమేశ్వర అని అందరికి అర్థమవుతుంది కదా, పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాని అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, పార్వతీప రమేశ్వర, పార్వతీప అంటే పార్వతీదేవి యొక్క భర్త అయినటువంటి శివునికి, రమేశ్వర రమాపతి అయినటువంటి విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను అని కాళిదాసు చేసినటువంటి అద్భుతమైనటువంటి శ్లేష అలంకార ప్రయోగంగా దీన్ని మనం చెప్పవచ్చు. ఇంకా ఉదాహరణ చూస్తే, మానవ జీవనం సుకుమారం, మానవుల యొక్క జీవనమే ఒక సుకుమారం, మా నవజీవనం సుకుమారం, మా కొత్త జీవిత విధానం అతి సుకుమారమైనటువంటిది అని రెండవ అర్థం. పతివ్రతకు పరపతితో పనేముంది, పరపతి అంటే గౌరవం, పరపతి అంటే ఇతరుల యొక్క భర్తతో పనేముంది, పతివ్రతలకు ఉండదు కదా. ఆమె లత ప్రక్కన కూర్చుంది, ఆమె లత ప్రక్కన కూర్చుంది, ఆమె తీగ పక్కన కూర్చుంది అని ఒక అర్థము. ఆ మెలత పక్కన కూర్చుంది, మెలత అంటే స్త్రీ, ఆ స్త్రీ పక్కన కూర్చుంది అనే మరొక అర్థం. ఈ విధంగా ఇవి శ్లేషాలంకారానికి సంబంధించిన ఉదాహరణలుగా మనం చెప్తాం. ఇక తర్వాతది యమకాలంకారం. అర్ధభేదం కలిగిన అక్షరాల సమూహాన్ని వ్యవధానంతో మాటిమాటికి ప్రయోగించినట్లయితే యమకాలంకారము అంట. అర్ధభేదం కలిగిన పదాలను, అక్షరాల సముదాయాన్ని కొద్దిగా వ్యవధానంతో గనక మరలా మాటిమాటికి ప్రయోగిస్తే దాన్ని యమకాలంకారం అంటాం. ఒకే పదాన్ని అర్ధభేదంతో కాస్త వ్యవధానంతో ప్రయోగించటం వల్ల వినటానికి కొంత శ్రావ్యత అనిపిస్తుంది, ఏదో వింత అనుభూతి కలుగుతుంది. కాబట్టి అలా గనక మనం కవులు కావ్యాల్లో ప్రయోగిస్తే దాన్ని యమకాలంకారంగా చెప్తారు. ఉదాహరణలను మనం చూద్దాం. మానవ, నీ ప్రయత్నం మానవ. ఇక్కడ మానవ అనే పదాన్ని 2 సార్లు ప్రయోగించారు, వ్యవధానం ఉంది. మొదట మానవకు మనిషి అని అర్థం, రెండవ మానవకు విరమించవా అనే అర్థం. ఇలాగా మానవ అనే పదాన్ని అర్ధభేదంతో వ్యవధానంతో 2 సార్లు ప్రయోగించారు కాబట్టి ఇది యమకాలంకారం.
లేమా ధనుజులు గెలువగలేమా. పోతనామాత్యుడు భాగవతంలో అద్భుతమైనటువంటి శబ్దాలంకార ప్రయోగం చేస్తారు. శ్రీకృష్ణుడితో పలికిస్తున్నాడు, లేమా ధనుజుల గెలువగలేమా. ఓ సత్యభామ, ఈ రాక్షసులు మనం గెలవలేమా అనేటువంటి సందర్భంలో లేమా అనే పదాన్ని అర్ధభేదంతో వ్యవధానంతో ప్రయోగించారు. కాబట్టి ఇది యమకాలంకారం. ఆ తోరణం శత్రువుల తోరణానికి కారణమైంది. ఆ తోరణం శత్రువుల తోరణం. రామ, మేము సినిమాకి రామా. పురమునందు అంతిపురమునందు. పురము అంతిపురము అర్ధభేదంతో వ్యవధానంతో ప్రయోగించారు. కాబట్టి ఇది యమకాలంకారం. అలాగే చేమకూర వెంకట కవి విజయ విలాసంలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారండోయ్. మనసు భద్రకు మనసు భద్రమయ్యే. మనసు భద్ర మనసు భద్రమయ్యే. కొద్దిగా వ్యవధానంతో అర్ధభేదంతో ప్రయోగించారు. ఇది కూడా యమకాలంకారమే. పారజూచిన పరసేన పారజూచు. అర్జునుడు గనక తేరిపార చూస్తే అతని యొక్క పరాక్రమ విక్రమాలకు శత్రు సైన్యం పారిపోవడానికి చూస్తుందట. పారచూచు పారచూచు అనే పదాన్ని అర్ధభేదంతో వ్యవధానంతో ప్రయోగించారు. కాబట్టి ఇది యమకాలంకారానికి చెందినటువంటిది. ఇక ఇదే చేమకూర వెంకట కవి విజయ విలాసంలో అర్జునుడి నోట నుంచి అద్భుతమైనటువంటి ప్రయోగం చేయించారు. మామకాగమన వార్త తెలుపుము అని తన స్నేహితుడితో తన యొక్క రాకను గురించి పాండ్యరాజుకు తెలియజేయమన్న సందర్భంలో ఈ ప్రయోగం చేశారు. మామకాగమన వార్త తెలుపుము. దీన్ని చూస్తే మామక ఆగమన వార్త తెలుపుము. నా యొక్క ఆగమనం యొక్క వార్తను రాజుగారికి తెలియజేయవయ్యా అని మొదటి అర్థమైతే, మామకు ఆగమన వార్త తెలుపము. నాకు కాబోయేటువంటి మామగారైనటువంటి పాండ్యరాజుకు నా యొక్క ఆగమన విషయాన్ని గురించి తెలియజేయవయ్యా అని రెండో అర్థమైతే, ఇక ఈ విజయ విలాసానికి హృదయోల్లాస వ్యాఖ్యానం చేసినటువంటి తాపీ ధర్మారావు గారు ఇదే వాక్యానికి మరొక అర్థాన్ని కూడా చెప్పారు. మామ కాగా మన వార్త తెలుపుము. ఆ పాండ్యరాజు మనకు మామయ్యేలాగా మన వార్త తెలియజేయవయ్యా అని చెప్పి తన స్నేహితుడికి చెప్తున్నాడు అన్నట్టుగా మరి తాపీ ధర్మారావు గారు దాన్ని విశ్లేషణ చేయటం జరిగింది. గమనించారు కదా, శ్లేష అలంకారము యమకాలంకారం గురించి తెలుసుకున్నారు కదా గౌరవ ఉపాధ్యాయులారా. మరి ఈ రాజధర్మం అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి విద్యార్థులతో అనుగుణంగా మీరు సాధన చేయిస్తారని చెప్పి ఆశిస్తూ, చిన్న పద్యాలకు భావాలను చదివిస్తున్నట్లయితే వాటి మీద ప్రశ్నలు వస్తాయి. వాటిని ఆధారంగా చేసుకుని మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే అలంకారంలో జవాబులు రాసేటువంటి విధానంలో వచ్చినటువంటి మార్పును కూడా మనం గమనించి విద్యార్థులకు తర్ఫీదిస్తే తప్పనిసరిగా వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్సులు.